శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఈ జనవరి ఆంగ్ల నూతన సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది అని చెప్పుకునే ముందు మీనరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి అంటే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఆది సోమ గురువారాలు మీనరాశి వారికి అద్భుతంగా ఉంటాయి. ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే మీనరాశి వారికి 2వ స్థానంలో బృహస్పతి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. 12వ స్థానంలో శనైశ్చరుడు, కొంత ప్రదక్షిణాలు చేయవలసిన అవసరము. 1వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో కేతువు. చికాకులకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఈ 4 గ్రహాలే కాకుండా మీనరాశి వారికి రవి, బుధ, గురు, కేతువులైతే కొంత శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు అని చెప్పుకోవచ్చు. కుజుడు అర్ధశుభుడు. మొత్తానికి శుక్రుడు కూడా జనవరి 18వ తేదీ వరకు శుభదాయకమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. మనోబలంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటానికి విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలకు జనవరి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంటాయి, మంచి ఫలితాలు సాధిస్తారు, గొప్ప గొప్ప పనులు చేపడతారు, అనుకున్నది సిద్ధిస్తుంది. కీలక నిర్ణయాల్లో విషయాలు ఏవైతే ఉన్నాయో కొంత వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళండి. శ్రేయోభిలాషుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయానికి విలువనివ్వండి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రతిభను ప్రదర్శిస్తారు. వ్యాపార పరంగా ఉన్న వాటిని పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. సంతాన పరంగా శుభవార్తలైతే వింటారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి చూపిస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉన్న అవసరానికి ఏదో రకంగా కూడా డబ్బు అనేటువంటిది కూడా చేతికి అందుతుంది. కొత్తగా రుణాలు మాత్రం ఏమాత్రం కూడా చెయ్యకండి. ఆరోగ్యం మీద జనవరి 3వ వారంలో చాలా వరకు కూడా శ్రద్ధ పెట్టండి. కొన్ని వ్యవహారముల యందు రాజీ ధోరణి అవలంబిస్తేనే రాజకీయ నాయకులకు ఉత్తరోత్తర బాగుంటుంది. కొంత వ్యాపారాలు మందగించే ఆస్కారం కూడా ఉంది. అలాగే రాజకీయ వర్గాలకు కావచ్చు, పారిశ్రామిక వర్గాలకు కావచ్చు, విదేశీ పర్యటనలు కూడా వాయిదా పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అన్నింటిలో కొన్నిట్లలో విజయావకాశాలు అయితే నిరుద్యోగులకు, విద్యార్థులకు అయితే బాగానే ఉంటాయి. సోదరులతో పరస్పరం సహాయపూర్వకమైనటువంటి వాతావరణంలో గడుపుతారు. జనవరి నెల మొదటి వారము, 2వ వారం అంతా బంధుమిత్రులతో ఆనందంగా హాయిగా కాలం అనేటువంటిది గడుపుతారు. అప్పు చేయటంలో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే పరుగు పంద్యాలు కావచ్చు, కోళ్ళ పంద్యాలు కావచ్చు, ఇటువంటి వాటిలో పాల్గొనకుండా జాగ్రత్త పడండి. ఆర్థికపరమైనటువంటి నష్టాలైతే తప్పకుండా ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. రాజకీయ నాయకులకు కొంత నోరు కాపాడుకుంటే బాగుంటుంది. స్త్రీలకు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది. ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు అయితే తప్పకుండా రచిస్తారు మీనరాశి వారు. మీనరాశి వారికి మరి పరిహారాలు: 4 ఆదివారాలు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. 4 గురువారాలు దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోండి. శనైశ్వరుడికి శనివారం రోజున తైలాభిషేకం చేయించుకోండి. 4 సోమవారాలు ఈశ్వరారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇష్టదేవత క్షేత్ర సందర్శనం చేసుకోవటం వల్ల కూడా బాగుంటుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలాలు అందుతాయి. అందులో సందేహమే లేదు. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.